హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన ఇంట్లో సిబ్లింగ్స్ మధ్య కొన్ని సంభాషణలు ఉంటాయి ఫ్రెండ్స్. అవేంటంటే మన అమ్మ చెప్తుంది మనకి, రే చెల్లి చదువుకుంటుంది, డిస్టర్బ్ చేయ మాకు. అదేవిధంగా మన నాన్న చెప్తాడు, రే అన్న పొద్దున్నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాడు, అన్నకి వెళ్ళి ఒక కాఫీ ఇవ్వు అని చెల్లికి చెప్తాడు. సో ఇలాంటి సంభాషణలు మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎలా మాట్లాడతారో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్ us begin the today's video. సో ఫ్రెండ్స్, చెల్లి చదువుతూ ఉంది, డిస్టర్బ్ చేయొద్దు. అన్న మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నాడు, వెళ్ళి కాఫీ ఇవ్వమ్మ అనే సందర్భాలను మనం గమనిస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చెల్లి చదువుతూ ఉంది అంటే ఒక పని ప్రజెంట్ జరుగుతూ ఉంది. అదేవిధంగా అన్న ఉదయం నుంచి పని చేస్తానే ఉన్నాడు. ఇక్కడ ఉదయం ఎప్పుడు ఒక పని చేస్తూ ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా అన్న ఆ పని చేస్తూ ఉన్నాడు. సో ప్రజెంట్ జరిగే పని, పాస్ట్లో ఒక పని స్టార్ట్ అయ్యి ప్రజెంట్ కూడా జరుగుతూ ఉన్న పని. సో ఈ రెండింటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో చూద్దాం ఫ్రెండ్స్. సో ప్రజెంట్ జరుగుతూ ఉన్న పనిని మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. పాస్ట్లో మొదలై ఇప్పటికీ ప్రజెంట్ టైంలో కూడా జరుగుతూ ఉంటే దాన్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాట్లాడతాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఏ విధంగా మనం మాట్లాడతారో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులన్నిటినీ మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి ఫ్రెండ్స్. అంటే మనం మాట్లాడే సమయంలో ఏ పనులు అయితే జరుగుతున్నాయో ఆ పనులన్నిటిని మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ రీడింగ్ బుక్స్ నౌ. ఆమె ఇప్పుడు పుస్తకాలు చదువుతూ ఉంది. హీ ఈజ్ రీడింగ్ బుక్స్ నౌ. అతడు ఇప్పుడు పుస్తకాలు చదువుతూ ఉన్నాడు. ఇట్ ఈజ్ రీడింగ్ బుక్స్ నౌ. అది ఇప్పుడు పుస్తకాలు చదువుతూ ఉంది. దే ఆర్ రీడింగ్ బుక్స్ నౌ. వాళ్ళు ఇప్పుడు పుస్తకాలు చదువుతూ ఉన్నారు. వి ఆర్ రీడింగ్ బుక్స్ నౌ. ఇప్పుడు మనం పుస్తకాలు చదువుతూ ఉన్నాము. యు ఆర్ రీడింగ్ బుక్స్ నౌ. నీవు లేక మీరు ఇప్పుడు పుస్తకాలు చదువుతూ ఉన్నారు. కృష్ణ ఈజ్ రీడింగ్ బుక్స్ నౌ. కృష్ణ అండ్ రాధా ఆర్ రీడింగ్ బుక్స్ నౌ. సో ఇక్కడ మీరు గమనిస్తే ఏ సబ్జెక్ట్స్కి ఎలాంటి హెల్పింగ్ వెర్బ్స్ వస్తాయి, ఏ సబ్జెక్ట్కి ఎలాంటి హెల్పింగ్ వెర్బ్స్ని మనం వాడతాం. ఇక్కడ ఐకి యామ్ అనే హెల్పింగ్ వెర్బ్ వాడతాం. హీ, షీ, ఇట్కి, అలాగే సింగులర్ నౌన్స్కి మనము ఈజ్ అనే హెల్పింగ్ వెర్బ్ వాడతాం. అదేవిధంగా వి, యు, దే, అలాగే ప్లూరల్ నౌన్స్కి మనము ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ వాడతాం ఫ్రెండ్స్. సో ఈ డిఫరెన్స్ కనుక మీకు తెలిస్తే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చాలా ఈజీగా మాట్లాడొచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇదే విషయాన్ని మనము ఒక గంట క్రితం నుంచి నేను పుస్తకాలు చదువుతూ ఉన్నాను, లేకపోతే నేను మార్నింగ్ నుంచి పుస్తకాలు చదువుతూ ఉన్నాను అని చెప్పాలి. అది ఏ విధంగా చెప్పొచ్చో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం ఫ్రెండ్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడాలంటే మనము ఒక స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఆ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ని మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో సెంటెన్స్ని మేక్ చేయడానికి ఈ స్ట్రక్చర్ని మనము ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ రీడింగ్ బుక్స్ ఫర్ 1 hour. నేను గంట నుంచి పుస్తకాలు చదువుతూ ఉన్నాను. వీ హ్యావ్ బీన్ రీడింగ్ బుక్స్ ఫర్ 1 hour. మేము గంట నుంచి పుస్తకాలు చదువుతూ ఉన్నాము. దే హ్యావ్ బీన్ రీడింగ్ బుక్స్ ఫర్ 1 hour. వాళ్ళు గంట నుంచి పుస్తకాలు చదువుతూ ఉన్నారు. షీ హ్యాస్ బీన్ రీడింగ్ బుక్స్ ఫర్ 1 hour. ఆమె గంట నుంచి పుస్తకాలు చదువుతూ ఉంది. హీ హ్యాస్ బీన్ రీడింగ్ బుక్స్ ఫర్ 1 hour. అతడు గంట నుంచి పుస్తకాలు చదువుతూనే ఉన్నాడు. ఇట్ హ్యాస్ బీన్ రీడింగ్ బుక్స్ ఫర్ 1 hour. అది గంట నుంచి పుస్తకాలు చదువుతూనే ఉంది. కృష్ణ హ్యాస్ బీన్ రీడింగ్ బుక్స్ ఫర్ 1 hour. కృష్ణ గంట నుంచి పుస్తకాలు చదువుతూనే ఉన్నాడు. కృష్ణ అండ్ రాధా హ్యావ్ బీన్ రీడింగ్ బుక్స్ ఫర్ 1 hour. కృష్ణ, రాధా గంట నుంచి పుస్తకాలు చదువుతూనే ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ అన్ని సెంటెన్సెస్ని గమనిస్తే అన్ని సెంటెన్సెస్లో ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. ఆ స్ట్రక్చరే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్స్కి మనము హ్యాస్ బీన్ వాడతాం. అదేవిధంగా వి, దే, యు అండ్ ఫ్లోరల్ నౌన్స్కి మనము హ్యావ్ బీన్ అనే హెల్పింగ్ వెర్బ్ని వాడతాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము ఒక పని జరుగుతూ ఉంది, లేకపోతే ఒక పని పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రజెంట్ కూడా జరుగుతూ ఉంది, చేస్తూ ఉన్నాము, జరుగుతూ ఉన్నాయి అని మనము
పాజిటివ్ సెంటెన్స్లో మాట్లాడాం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు వీటినే మనము నెగిటివ్ సెంటెన్స్లో ఏ విధంగా మాట్లాడాలో చూద్దాం ఫ్రెండ్స్. మొదటిగా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్స్ ఏ విధంగా మేక్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దీనికి కూడా ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతాం ఫ్రెండ్స్. అది ఏమిటంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. సో సెంటెన్స్ ఏ విధంగా మేక్ చేస్తామంటే ఐ ఆమ్ నాట్ రీడింగ్ బుక్స్ నౌ, నేను ఇప్పుడు పుస్తకాలు చదవటం లేదు. We are not reading books now, మేము ఇప్పుడు పుస్తకాలు చదవటం లేదు. They are not reading books now, వాళ్ళు ఇప్పుడు పుస్తకాలు చదవటం లేదు. She is not reading books now, ఆమె ఇప్పుడు పుస్తకాలు చదవటం లేదు. He is not reading books now, అతడు ఇప్పుడు పుస్తకాలు చదవటం లేదు. It is not reading books now, అది ఇప్పుడు పుస్తకాలు చదవటం లేదు. కృష్ణ ఈజ్ నాట్ రీడింగ్ బుక్స్ నౌ, కృష్ణ ఇప్పుడు పుస్తకాలు చదవటం లేదు. కృష్ణ అండ్ రాధా ఆర్ నాట్ రీడింగ్ బుక్స్ నౌ, వాళ్ళిద్దరు ఇప్పుడు పుస్తకాలు చదవటం లేదు అని మనము నెగిటివ్ మీనింగ్ వచ్చే విధంగా సెంటెన్స్ని కూడా మేక్ చేయొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మేము 1 గంట నుంచి ఒక పని చేయటం లేదు అని మనము చెప్పాలి ఫ్రెండ్స్. ఆ విధంగా చెప్పాలంటే మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్స్ని మేక్ చేయాలి ఫ్రెండ్స్. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఒక సెంటెన్స్ని నెగిటివ్గా చేయాలంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉంది ఫ్రెండ్స్. ఆ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ నాట్ బీన్ ఆర్ హ్యాస్ నాట్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఐ హ్యావ్ నాట్ బీన్ రీడింగ్ బుక్స్ ఫర్ 1 hour, నేను గంట నుంచి పుస్తకాలు చదవటం లేదు. వీ హ్యావ్ నాట్ బీన్ రీడింగ్ బుక్స్ ఫర్ 1 hour, మేము గంట నుంచి పుస్తకాలు చదవటం లేదు. దే హ్యావ్ నాట్ బీన్ రీడింగ్ బుక్స్ ఫర్ 1 hour, వాళ్ళు గంట నుంచి పుస్తకాలు చదవటం లేదు. She has not been reading books for 1 hour, ఆమె గంట నుంచి పుస్తకాలు చదవటం లేదు. He has not been reading books for 1 hour, అతడు గంట నుంచి పుస్తకాలు చదవటం లేదు. It has not been reading books for 1 hour, అది గంట నుంచి పుస్తకాలు చదవటం లేదు. కృష్ణ హ్యాస్ నాట్ బీన్ రీడింగ్ బుక్స్ ఫర్ 1 hour, కృష్ణ గంట నుంచి పుస్తకాలు చదవటం లేదు. కృష్ణ అండ్ రాధా హ్యావ్ నాట్ బీన్ రీడింగ్ బుక్స్ ఫర్ 1 hour, కృష్ణ రాధా గంట నుంచి పుస్తకాలు చదవటం లేదు. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో కానీ ఒక పాజిటివ్ క్వశ్చన్ వేయాలి. అంటే ఇప్పుడు మీరు చదువుతూ ఉన్నారా లేకపోతే ఎప్పటి నుంచో చదువుతూ ఉన్నారా అనే క్వశ్చన్ మనము ఈ 2 టెన్సెస్ తో మనము అడగాలి. అది ఏ విధంగా అడగాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మనము ఒక క్వశ్చన్ ని ఏ విధంగా అడగాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ అడగాలంటే మనకు ఒక స్ట్రక్చర్ ఉంది ఫ్రెండ్స్. ఆ స్ట్రక్చర్ ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు సెంటెన్సెస్ ని చూద్దాం ఫ్రెండ్స్. యామ్ ఐ రీడింగ్ బుక్స్ నౌ, నేను ఇప్పుడు పుస్తకాలు చదువుతున్నానా. ఆర్ వి రీడింగ్ బుక్స్ నౌ, మేము ఇప్పుడు పుస్తకాలు చదువుతున్నామా. ఆర్ దే రీడింగ్ బుక్స్ నౌ, వాళ్ళు ఇప్పుడు పుస్తకాలు చదువుతున్నారా. ఈజ్ షీ రీడింగ్ బుక్స్ నౌ, ఆమె ఇప్పుడు పుస్తకాలు చదువుతుందా. ఈజ్ హీ రీడింగ్ బుక్స్ నౌ, అతడు ఇప్పుడు పుస్తకాలు చదువుతున్నాడా. ఈజ్ ఇట్ రీడింగ్ బుక్స్ నౌ, అది ఇప్పుడు పుస్తకాలు చదువుతుందా. ఈజ్ కృష్ణ రీడింగ్ బుక్స్ నౌ, ఇప్పుడు కృష్ణ పుస్తకాలు చదువుతున్నాడా. ఆర్ కృష్ణ అండ్ రాధా రీడింగ్ బుక్స్ నౌ, కృష్ణ రాధా ఇప్పుడు పుస్తకాలు చదువుతూ ఉన్నారా. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఈ సెంటెన్స్ అన్నిటిని మీరు గమనిస్తే ఫస్ట్ ఏం చేసామంటే సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వెర్బ్ పెట్టి మనము ఈ సెంటెన్స్ ని క్వశ్చన్ గా తయారు చేసాం ఫ్రెండ్స్. అయితే ఇవే సెంటెన్స్ ని మనము గతంలో ఎప్పుడో స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా ఈ పని చేస్తున్నారా అనే క్వశ్చన్ వేయాలంటే మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మాట్లాడాలి ఫ్రెండ్స్. అది ఏ విధంగా మాట్లాడాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఒక స్ట్రక్చర్ ని ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. అది ఏమిటంటే హెల్పింగ్ వెర్బ్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ ఫ్రెండ్స్. సో ఈ స్ట్రక్చర్ని ఉపయోగించి మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనము క్వశ్చన్స్ని అయితే అడుగుతాం ఫ్రెండ్స్. అది ఏ విధంగా అంటే హ్యావ్ ఐ బీన్ రీడింగ్ బుక్స్ ఫర్ 1 hour, నేను గంట నుంచి పుస్తకాలు చదువుతున్నానా. హ్యావ్ వీ బీన్ రీడింగ్ బుక్స్ ఫర్ 1 hour, మేము గంట నుంచి పుస్తకాలు చదువుతున్నామా. హ్యావ్ దే బీన్ రీడింగ్ బుక్స్ ఫర్ 1 hour, వాళ్ళు గంట నుంచి పుస్తకాలు చదువుతున్నారా. హ్యాజ్ షీ బీన్ రీడింగ్ బుక్స్ ఫర్ 1 hour, ఆమె గంట నుంచి పుస్తకం చదువుతుందా. హ్యాజ్ హీ బీన్ రీడింగ్ బుక్స్ ఫర్ 1 hour, అతడు గంట నుంచి పుస్తకాలు చదువుతున్నాడా. హ్యాజ్ ఇట్ బీన్ రీడింగ్ బుక్స్ ఫర్ 1 hour, అది గంట నుంచి పుస్తకాలు చదువుతుందా. హ్యాజ్ కృష్ణ బీన్ రీడింగ్ బుక్స్ ఫర్ 1 hour, గంట నుంచి కృష్ణ పుస్తకాలు చదువుతున్నాడా.
హ్యావ్ కృష్ణ అండ్ రాధా బీన్ రీడింగ్ బుక్స్ ఫర్ 1 hour. కృష్ణ రాధా గంట నుంచి పుస్తకాలు చదువుతున్నారా అని మనము ఒక క్వశ్చన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మేక్ చేస్తాం ఫ్రెండ్స్. సింపుల్గా మనము హెల్పింగ్ వెర్బ్ని హ్యాజ్ని కానీ హ్యావ్ని కానీ సబ్జెక్ట్ ముందు పెడితే మనం సింపుల్గా క్వశ్చన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మేక్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము 3 రకాలైన సెంటెన్సెస్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం మేక్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఒక్కసారి మనము ఇప్పటి వరకు నేర్చుకున్న స్ట్రక్చర్స్ని సెంటెన్స్ని చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ సెంటెన్స్, ఐ ఆమ్ రీడింగ్ బుక్స్ నౌ. నేను ఇప్పుడు పుస్తకాలు చదువుతున్నాను. ఐ ఆమ్ నాట్ రీడింగ్ బుక్స్ నౌ. నేను ఇప్పుడు పుస్తకాలు చదవటం లేదు. ఐఎమ్ ఐ రీడింగ్ బుక్స్ నౌ. నేను ఇప్పుడు పుస్తకాలు చదువుతున్నానా అని మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్స్ చెప్పుకున్నాం, నెగిటివ్ సెంటెన్స్ చెప్పుకున్నాం, అదేవిధంగా పాజిటివ్ క్వశ్చన్ కూడా నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఇదే సెంటెన్స్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏ విధంగా చెప్తామంటే, ఐ హ్యావ్ బీన్ రీడింగ్ బుక్స్ ఫర్ 1 hour. నేను గంట నుంచి పుస్తకాలు చదువుతున్నాను. ఐ హ్యావ్ నాట్ బీన్ రీడింగ్ బుక్స్ ఫర్ 1 hour. నేను గంట నుంచి పుస్తకాలు చదవటం లేదు. హ్యావ్ ఐ బీన్ రీడింగ్ బుక్స్ ఫర్ 1 hour. నేను గంట నుంచి పుస్తకాలు చదువుతున్నానా అని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా క్వశ్చన్స్ని మనం మేక్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ లెసన్ ఆన్ ప్రజెంట్ perfect continuous tense and present continuous tense. So friends, to get more updates from our Ingvita YouTube channel, please do subscribe, share, like and comment to our Ingvita YouTube channel. Thank you friends for watching.